అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని దయ వలన, దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మనమందరము క్షేమంగా ఉన్నామండి. మనము, మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉన్నారండి. మరి ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో దేవుడు మనకు మంచి ఆరోగ్యంను, క్షేమంను దయచేసి మన కుటుంబాలను ఎల్లప్పుడూ మరి కాచి కాపాడుతున్నాడండి. అందుని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతియు మహిమయు కలుగును గాక. ప్రేమైన దేవుని పిల్లారా, ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధ, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి, మా అందరి జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలుకి, ఉపకారానికైనా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా తండ్రి, ఇటువంటి నా తండ్రి అనారోగ్యక పరిస్థితుల్లో నా తండ్రి బయట ఉంటూ ఉండగా నా తండ్రి, మాకు మంచి ఆరోగ్యంను దయచేసిన తండ్రి, క్షేమాన్ని దయచేసిన తండ్రి, కుటుంబాల చుట్టూ మీ కంచె, మీ కాపుదల, మీ కృప ఉంచుతున్నందుకు వందనాలు తండ్రి. కుటుంబంలో నా తండ్రి, ప్రతి ఒక్క పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో నా తండ్రి, అన్నిటి విషయంలో నా తండ్రి మీ కృపను ఉంచుతున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. రక్షణ భాగ్యాన్ని దయచేసినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాల చుట్టూ మీ కంచె, మీ కాపుదల, మీ కృపనుంచండి తండ్రి. క్షేమాన్ని దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. రాకపోకలేందు మీ కృపనుంచండి తండ్రి. చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనులన్నిటిలో నా తండ్రి మంచిగా నా తండ్రి అభివృద్ధిని దయచేయండి తండ్రి. ఆర్థిక పరమైన ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి, ఆత్మీయంగా నా తండ్రి, నీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. మీ మాటలను విని నా తండ్రి విడిచిపెట్టే వారముగా మేము ఉండకుండా నా తండ్రి, ఆ మాటల ప్రకారము మా జీవితాల్లో మేము బ్రతకటానికి నా తండ్రి, మా యొక్క పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ నా తండ్రి, పరలోకానికి నా తండ్రి స్వతంత్రించుకునే వారముగా ప్రతి ఒక్కరూ ఉండటానికి నా తండ్రి మీ కృపను సహాయమును దయచేయమని, ఇప్పుడు మాకు ఏ మాటలైతే అవసరమో నా తండ్రి, ఆ మాటలను మాతో మాట్లాడమని నా తండ్రి, విన్న మాటల ప్రకారం మేము బ్రతుకులాగున మీ కృపను సహాయమును దయచేయమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని మాటలను ధ్యానం చేసుకుందామండి. మరి దేవుని యొక్క భద్రత గురించి, దేవుని యొక్క భద్రతా వ్యవస్థ గురించి ఈరోజు మనం కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచించుకుందామండి. దేవుని యొక్క భద్రతా వ్యవస్థ. ప్రేమైన దేవుని పిల్లారా, మనం జాగ్రత్తగా గనక ఆలోచన చేసినట్లయితే, దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో, మరి రక్షణ భాగ్యము పొంది దేవుని కోసం, దేవుని పిల్లల కోసం, దేవుని యొక్క పనిని జరిగించటానికి, సువార్తను ప్రకటించటానికి ఎవరైతే మరి ఆ పనిలో ఉంటూ ఉంటారో, మరి వారి గురించి దేవుని యొక్క ఆలోచన గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లలారా, మరి చాలా ఆశ్చర్యానికి మనల్ని గురి చేస్తాయి. ఆయన తన పిల్లల్ని ఎలా రక్షిస్తాడో, సంరక్షిస్తాడో గనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. కొన్ని సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అసలు నిజంగా ఎంత పెద్ద ప్రమాదం తప్పిపోయిందో, అసలు ఇది ఎలా జరిగిందో, నిజంగా ఇది జరగాల్సింది కాదు అని చెప్పి, అనేక సందర్భాల్లో మనము గమనిస్తూ ఉంటాం ప్రేమేందోని పిల్లరా. వాటి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, నిజంగా దేవుడు మన చుట్టూ ఉంచే భద్రత గురించి, ఆయన పిల్లల చుట్టూ ఆయన ఉంచే భద్రత గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ఊహకు కూడా అది అందదు ప్రేమేందోని పిల్లరా. అంత మంచి రక్షణ కవచాన్ని దేవుడు మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ మరి ఉంచుతూ ఉంటాడండి. దేవుని యొక్క పిల్లల చుట్టూ ఆయన ఉంచుతూ ఉంటాడు ప్రేమైన దేవుని పిల్లారా. జాగ్రత్తగా గమనించినట్లయితేనండి, ఈ లోకంలో దేవుని నమ్ముకున్న మరి బైబిల్ తీసుకొని మరి ప్రార్థనకు వెళ్తున్నారు. అట్లాంటి వాళ్ళని గనుక మరి ఈ లోకం గనుక చూసినప్పుడు వాళ్ళు చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. తక్కువగా చూస్తూ ఉంటారు. అదొక మతంలాగా వాళ్ళు భావిస్తూ చాలా తక్కువ చేసి చూస్తూ ఉంటారు ప్రేమైన దేవుని పిల్లారా. కానీ వాళ్ళు దేవుని దృష్టిలో ఎంత గొప్పవారో, వాళ్ళ గురించి దేవుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమైన దేవుని పిల్లారా. ఈ లోకంలో మనం గనక ఆలోచించినట్లయితే మరి ప్రజల్ని కాపాడటానికి ప్రభుత్వాలను మనం చూస్తూ ఉంటాము.
మరి ఒక సీఎం, పీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ప్రజల్ని పరిపాలించటానికి వాళ్ళు వాళ్ళ పనులను చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లారా. అయితే ఆ పనులు చేసే ఆ అధికారులకి ఒక రక్షణ వ్యవస్థ అనేది ఉంటది. సీఎంకి గాని, పీఎంకి కానీ వాళ్ళ చుట్టూ ఎవరుంటారంటే ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. కొంతమంది పోలీసుల్ని ఏం చేస్తారంటే వాళ్ళని కాపాడుతూ, సంరక్షిస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అపాయాలు లేకుండా, ప్రమాదాలు జరగకుండా వాళ్ళ చుట్టూ ఒక కంచెలాగా వాళ్ళేం చేస్తూ ఉంటారంటే కాపాడుతూ ఉంటారండి. ప్రజల్ని కోసం పనిచేసే అధికారులకు ఒక రక్షణ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయటం అనేది ఈ లోకంలో మనము చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్లారా. మరి కొంతకాలం ఈ భూమి మీద జీవించే మరి మనుష్యులకే మరి అంత గొప్ప రక్షణ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని పని జరిగించే పిల్లలకి మరి దేవుడు ఏర్పరిచే రక్షణ వ్యవస్థను గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియమైన దేవుని పిల్లారా. నిజంగా గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవరైతే ఆయన పనిని జరిగించి, ఆయన పిల్లలుగా ఉంటారో, వాళ్ళ చుట్టూ ఆయన యొక్క గొప్ప భద్రతా వ్యవస్థ అనేది ఆయన ఏర్పరుస్తూ, ప్రతి దాని నుంచి తన పిల్లల్ని ఆయన కాపాడుతూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లారా. యోహాను సువార్తలో ఉంటుంది. ఒకటో అధ్యాయంలో 13వ వచనం చూసుకుంటే, మనందరము దేవుని మూలముగా పుట్టిన వాళ్ళం. ఆయన పిల్లలం ప్రియమైన దేవుని పిల్లారా. ఆయన పిల్లల చుట్టూ మరి ఆయన ఉంచే రక్షణ కవచం గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అది చాలా ఆశ్చర్యం అని చెప్పి మనము చెప్పవచ్చండి. నిజంగా గనక మనము బైబిల్ గ్రంథంలో గనక చూసుకున్నట్లయితేనండి, ఒకసారి మనం చూసుకుందామండి. మత్తయి సువార్త 18 అధ్యాయము 10 వచనము. మత్తయి సువార్త 18 అధ్యాయము 10 వచనం. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖము ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. కొంతమందికి ఏర్పరిచిన దేవదూతలంట పరలోకంలో దేవుని ముఖమును చూచుచున్నట్లు మనకిక్కడ సందర్భాన్ని బట్టి మత్తయి సువార్త 18 అధ్యాయం 10వ వచనంలో మనకి కనపడుతుందండి. దేవదూతలు దేవుని ముఖమును చూస్తూ ఉన్నారంట. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితేనండి, దేవదూతలంటే మన యొక్క ఆలోచనల ప్రకారము దేవునికి మరి దూతలుగా ఉండేవాళ్ళు. దేవుని యొక్క పనులు జరిగించే వాళ్ళని దేవదూతలుగా మనము మాట్లాడుకుంటూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్లారా. మనం గనక బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు మంది ప్రత్యేక దేవదూతల్ని తన పిల్లల కోసం ఏర్పరిచినట్లు మనకి కనపడుతుందండి. ప్రత్యేకమైన దేవదూతని తమ పిల్లల కోసం దేవుడు ఏర్పరిచి ఉంటాడు. వాళ్ళేం చేస్తున్నారంట, దేవుని ముఖం వైపు చూస్తూ ఉన్నారంట. దేవుని వైపు చూస్తూ ఉన్నారంట. ఎందుకు చూస్తూ ఉన్నారంటే, ఏ ఏ ఏ కుమారుని కోసం ఆ దేవదూతలు ఏర్పాటు చేయబడ్డారో, ఆ కుమారునికి సంబంధించిన విషయాలేమన్నా దేవుడు తెలియచేస్తాడేమో, వెంటనే అతన్ని వెళ్లి సంరక్షిద్దామని చెప్పి దేవుని వైపు చూస్తూ ఉన్నాయంట. అంటే దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చి తన పిల్లలకి ఒక భద్రత కల్పించమని సందర్భంలో ఆహ్, దేవుడు ఆజ్ఞ ఇస్తాడో, ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి వీలుగా దేవదూతలు దేవుని ముఖం వైపు చూస్తూ ఉన్నట్లు మనకిక్కడ కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లారా. నిజంగా గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, ఎంత గొప్ప అద్భుతంగా మరి దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. ఈ మాటను బట్టి మనకి అర్థమవుతుందండి. కొంత ప్రత్యేక దేవదూతలు కొంతమంది దేవదూతల్ని ఆయన పిల్లల కోసం ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. వాళ్ళు రెడీగా ఉన్నారంట. వెయిట్ చేస్తున్నారంట. ఎప్పుడు దేవుడు ఆజ్ఞ ఇస్తాడా? వెంటనే వెళ్లి తన పిల్లలకి సంరక్షణగా ఉందామా అని చెప్పి ఆ దేవదూతలు దేవుని వైపు చూస్తూ ఉన్నాయంట. దేవుడు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడు వెళ్లి తన పిల్లల్ని కాపాడే పనిలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉంటారు. ఇంకా గనక మనం చూసినట్లయితే ఇదే మత్తయి సువార్త అండి. ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 52, 53 వచనాలు ఒకసారి చూసుకున్నప్పుడు 26వ అధ్యాయము 52, 53 వచనాలు. యేసు నీ 52, 26వ అధ్యాయము 52, 53. 53 చదువుకుందామండి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన పక్షమున ఆయన 12 సైన్య వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? మరి ఈ సందర్భంలో గనక మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఒకవేళ ఆయన గనక అడిగితే దేవుడు తన కోసం 12
సైన్య వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలను పంపగలడని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం ప్రేమైన దేవుని పిల్లరా. 12 సైన్య వ్యూహములు. ఒక సైన్య వ్యూహం అంటే ఒక సైన్య వ్యూహానికి 72,000 మంది దేవదూతలు ఉన్నట్లు మనము గమనించుకోవచ్చు. అటువంటివి 12 సైన్య వ్యూహముల కంటే ఎక్కువ మందిని దేవుడు పంపగలడంట. అంటే అంతమంది దేవదూతల్ని మరి దేవుడు సిద్ధపరిచి ఉంటాడని చెప్పి దేవుడు అడగగానే యేసుక్రీస్తు వారు దేవుడు పంపిస్తాడన్న ఉద్దేశంతో ఈ మాట వ్రాయబడినట్లు మనకి కనపడుచున్నది ప్రేమైన దేవుని. అనగా క్రీస్తు వారు పలికిన ఈ మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సైన్య వ్యూహాలు, దేవదూత సైన్య వ్యూహాలను దేవుడు మన కోసము సిద్ధపరిచి ఉంచారు. ఎవరైతే మారు మనసు పొంది, రక్షణ భాగ్యాన్ని పొంది, మారు మనసు బాప్తిస్మం తీసుకొని దేవుని పనిలో ఉంటారో, మనం మొదట్లో చెప్పుకున్నాము. ప్రభుత్వం అనేది ఒక అధికారులు అనేవాళ్ళు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఒక రక్షణ వ్యవస్థ అనేది ఉంటుంది ప్రేమైన దేవుని పిల్లారా. అలాగే మనకు కూడా దేవుని పని జరిగించి దేవునిలో పిల్లలుగా బ్రతుకుచున్న వారి చుట్టూ సెపరేట్ రక్షణ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరుస్తారన్న విషయం మనకి అర్థమవుతుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఆయన పిల్లలే. ఆయనందరిని ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ఈ లోకంలో ప్రకృతి అనేది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి, ఎరగని వాళ్ళకని సెపరేట్‌గా ఏం లేదండి. ప్రకృతిలో సమస్తాన్ని దయచేస్తూ ఆయన పిల్లలందరిని ఆయన కాపాడుచూ ఉన్నారు. అయితే ఎవరైతే ఆయన పనిని జరిగిస్తూ ఉన్నారో, ఆయనను ఎరిగి ఆయనలో నడుస్తూ ఆయన పని జరిగిస్తూ ఉంటారో, వాళ్ళ కోసం ఒక స్పెషల్‌గా రక్షణ వ్యవస్థ, ఒక దేవదూతల వ్యూహాన్ని, సైన్యాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఏ సమయంలో వాళ్ళకవసరమో వాళ్ళకి ఆజ్ఞయించి దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడన్న విషయం మనకి అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. భూమి మీద ఉన్న మరి భూమి మీద మనకి ఏమున్నా లేకపోయినా దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనకి భూమి మీద ఆస్తి, అంతస్తు ఏమున్నా లేకపోయినా పరలోకంలో మాత్రం మనకేముందండి, ఒక రక్షణ వ్యవస్థ, ఒక భద్రతా వ్యవస్థ అనేది దేవుడు ఉంచాడు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుడు మన చుట్టూ ఆ కంచె కాపుదలను దేవుడు ఉంచుతాడన్న మాట ఉన్న విషయం అనేది మరి ఇక్కడ మనం చదువుకున్న మత్తయి సువార్తలో సందర్భం ద్వారా యేసుక్రీస్తు వారు పలికిన మాట ద్వారా మనకి అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. వీటన్నిటికి మరి జ్ఞాపకంగా మనం పాత నిబంధనలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాంట్లో కూడా మనకు కనపడుతుంది. అనేక సార్లు చదువుకొని ఉన్నాం. దానియేలు గ్రంథంలో మనం గనుక చూసినట్లయితే షద్రకు, మేషకు, అబేద్నెగోల సందర్భం ప్రేమైన దేవుని పిల్లారా. మరి వాళ్ళు ఆ సందర్భంలో మరి దేవతా విగ్రహానికి వాళ్ళు దేవుడు కాపాడినా, కాపాడకపోయినా సరే మేము మొక్కమని చెప్పి వాళ్ళంతా ఖచ్చితంగా దేవుని కోసం నిలబడి వాళ్ళు మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళ కోసం దేవదూతల్ని పంపించినట్లు మనకు ఆ సందర్భం కనపడుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. పంపించి ఒక రాజు మనసుని మార్చే సందర్భం ఆ వాక్యంలో మనము చూసుకోవచ్చండి. అంటే దేవుడు ఎప్పుడు సిద్ధపరిచి ఉంటాడు మన కోసం దేవదూతల్ని. మనకి ఎప్పుడు అవసరమో, ఏ సమయంలో, ఏ సందర్భం అవసరమో అప్పుడు మన చుట్టూ కంచె కాపుదల కృపను దేవుడు ఉంచుతూ ఉంటాడు ప్రేమైన దేవుని పిల్లారా. మన జీవితంలో కూడా మనం చూసుకున్నట్లయితే మన కుటుంబంలో, మన పిల్లల విషయంలో, మన భర్త విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లారా, అనేక సందర్భంలో మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. అసలు ఇది ఎలా జరిగింది? దేవుడు ఇంత కార్యాన్ని ఎలా జరిగించాడు? అన్నంతగా మన ఊహకు అందని కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడండి. అంత గొప్ప ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి మనం తప్పించుకున్నామంటే ఒకసారి మనం తెలియకుండా కూడా మనం ఎన్నో ప్రమాదాలను తప్పించుకొని ఉంటాం ప్రేమైన దేవుని పిల్లారా. తెలిసి కొన్నే, మనకు తెలియకుండా ఎన్ని ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించుకొని ఉంటామో ఆలోచించుకోండి. కారణం ఏమిటంటే దేవుడు మన చుట్టూ ఒక కంచె, ఒక రక్షణ వ్యవస్థని దేవదూతల ద్వారా ఆయన ఏర్పరిచి ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లారా. దాన్ని ఎప్పుడు మనం పొందగలమంటే ఆయనలో బ్రతికినప్పుడే, ఆయన పని జరిగించినప్పుడే, ఆయన పిల్లలైన ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఆయన మాటలను ప్రకటిస్తూ, సువార్త పని జరిగిస్తూ, ఆయనలో ముందుకు కొనసాగినప్పుడే మన చుట్టూ ఆయన రక్షణ కంచెను ఉంచుతాడు ప్రేమైన దేవుని పిల్లారా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు యొక్క రక్షణ వ్యవస్థను మనం పొందాలంటే ఆయన్ని ఎరిగిన వారముగా ఉండాలి. ఎరిగి బాప్తిస్మం తీసుకోవటం కాదు, కానీ ఆయన పని జరిగించే వారిగా ఉండాలి. ఆయన పనిని మనం జరిగించినప్పుడు మన పనులు, మన రక్షణ పనులనేవి దేవుడు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడండి. అలా మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పని జరిగిస్తూ, దేవుని సువార్తలో ప్రతి ఒక్కరు ఉంటూ, ఆయన సిద్ధపరిచిన, ఆయన ఇస్తున్న ఆ రక్షణ
కవచాన్ని ప్రతి ఒక్కరము పొందేవారముగా ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సీజీసీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్‌నన్నిటిని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.